హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సాయిని. వెల్కమ్ టు మామ్ స్టోరీస్. ఈరోజు మనం వీడియోలో త్రిపురాంతక క్షేత్రం గురించి తెలుసుకుందాం. అసలు ఆలయానికి ఆ పేరు ఎలా వచ్చింది, త్రిపురాసుల సంహారం ఎలా జరిగింది, అక్కడి స్థల పురాణం ఏంటి అనే దాని గురించి మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. త్రిపురాంతకం ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలో ఉన్న ఒక ప్రసిద్ధ శివశక్తి క్షేత్రం. శ్రీశైలానికి తూర్పు ద్వారంగా విరాజిల్లుతున్న త్రిపురాంతక క్షేత్రం శైవ శక్తి ఆలయాల్లో అతి పురాతనమైంది. పురాణాల ప్రకారం త్రిపురాసుర సంహారం జరిగి రాక్షస రాక ప్రకారం శ్రీచక్ర పీఠంపై నిర్మితమైన ఏకైక శివాలయం త్రిపురాంతక క్షేత్రం. ఇక్కడ వేద విశ్వవిద్యాలయం నడిపినట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది. త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్ని కాలాయ కాలాగ్ని రుద్రాయ అంటూ నిత్యం రుద్రం వల్లిస్తూ ఉంటారు. ప్రపంచంలో ఏ శివాలయానికి వెళ్లి పూజ చేయించుకున్నా త్రిపురాంతకేశ్వరునికి సంబంధించిన ఈ మంత్రాన్ని ఉచ్చరించాలి. మహిమాన్వితుడు త్రిపురాంతకేశ్వరుడు త్రిపురాంతకం గ్రామానికి 2 కిలోమీటర్ల దూరంలోని కుమారగిరిపై త్రిపురాంతకేశ్వర స్వామి స్వయంభూగా వెలిశాడు. ప్రపంచంలో ఏ ఆలయంలోకి ప్రవేశించాలన్నా తూర్పు ఉత్తర ద్వారాల నుండి దర్శనానికి వెళ్తారు. ఇక్కడ రాక్షస రాక ప్రకారం నిర్మించడంతో దక్షిణ ద్వారం అంటే నైరుతి ప్రవేశం నుంచి ఆలయంలోకి ప్రవేశం ఉంటుంది. శ్రీచక్ర ఆకారంలో శక్తి పీఠాల ఆలయాలను నిర్మిస్తుండటం ఆనవాయితీ కాగా త్రిపురాంతకేశ్వరుని ఆలయం శ్రీచక్ర పీఠంపై నిర్మితం కావడం చేత ఆలయానికి ప్రత్యేక విశిష్టత సంతరించుకుంది. వైష్ణవ శివ ఆచారాలు కలిగిన ఈ ఆలయం శ్రీశైల ఆలయాల కంటే అతి ప్రాచీనమైనది. స్వామి ద్వారం వద్ద ఉన్న ద్వారపాలకులైన భద్రుడు వీరభద్రుడు శిల్ప నైపుణ్యతకు పెట్టింది పేరు. స్వామికి ఉత్తరవైపుగా సిద్ధేశ్వరి తల్లి డమరుకం చేత పట్టుకుని భక్తులకు దర్శనమిస్తుంది. ఇక్కడ నుంచి శ్రీశైలానికి వెళ్లేందుకు రహస్య భూగర్భ మార్గం ఉంది. పూర్వం మునులు ఈ దారిని వినియోగించినట్లు వేదాల్లో పేర్కొన్నారు. ఎటు చూసినా శిల్ప సంపదే. 7వ శతాబ్దంలోని కాకతీయుల కాలంలో నిర్మాణం జరిగిన అతి ప్రాచీన ఆలయం త్రిపురాంతక క్షేత్రం. ఆలయ పరిసరాల్లో శిల్ప సంపద శోభాయమానంగా దర్శనమిస్తుంది. పాపనాశనం, అంగారేశ్వర, మూలస్థానేశ్వర, సోమేశ్వర, ఖడ్గేశ్వర, కన్యసిద్ధేశ్వర, కేదారేశ్వర, మల్లికార్జున, కపిలేశ్వర, గౌరేశ్వర, ఉత్తరేశ్వర, ఏకాదశ రుద్ర స్థానాల మధ్య త్రిపురాంతకేశ్వరుడు స్వయంభూగా వెలిశాడు. త్రిపురాంతకేశ్వర స్వామి ఆలయానికి కిలోమీటర్ దూరంలో చిదగ్నిగుండంలో బాలా త్రిపుర సుందరీదేవి వెలిసింది. లలితా సహస్రనామంలో అమ్మవారిని కదంబ వనవాసినిగా పిలుస్తారు. సమస్త శక్తీ దేవతలకు బాలా త్రిపుర సుందరీదేవి ప్రథమ మూలం. నిర్గుణాకారంలో అమ్మవారు వెనక్కి తిరిగి ఉంటుంది. దీంతో భక్తులు దర్శనార్థం అమ్మవారికి ముందు మరో విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. చెరువు కట్ట వెంట ఉన్న కదంబ చెట్లు కాశీలో మాత్రమే ఉన్నట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. త్రిపురాంతక క్షేత్రం గురించి మరికొన్ని విశేషాలు తెలుసుకుందాం. ప్రాచీన మంత్రం, చైతన్య విద్యలకు ప్రతీక, ఔషధి మూలికల స్థావరం, భ్రమరాంబ మల్లికార్జున నిలయం అయిన శ్రీశైలానికి తూర్పు ద్వారంగా ప్రకాశం జిల్లాలోని త్రిపురాంతక క్షేత్రం ఉంది. శైవ శక్తి క్షేత్రాలలో అత్యంత ప్రాధాన్యం పొందిన మహిమాన్విత దివ్య క్షేత్రం త్రిపురాంతకం. స్కాంద పురాణంలో శ్రీశైల ఖండంలో త్రైలోక్య పావనం తీర్థం త్రిపురాంతకముత్తమం అని చెప్పబడిన అతి ప్రాచీన క్షేత్రం. త్రిపురాంతకం సిద్ధక్షేత్రం. పురాణాలలో దక్షిణ కైలాసంగా ప్రసిద్ధి చెందింది. అనేక యోగులు, సిద్ధులు, తాంత్రికులకు ఆవాస భూమి. అనేక దివ్య ఔషధాలు నిలయం. రసరత్నాకర, నాగార్జున సిద్ధతంత్రం మొదలైన గ్రంథాలు దీని ప్రభావాన్ని తెలియజేశాయి. స్వామి ధ్వజస్తంభాన్ని చూసిన పాపాలు పటాపంచలవుతాయి. ఈ దైవ దర్శనం చేస్తే నంది జన్మ లభిస్తుందని ఒక నమ్మకం ఉంది. త్రిపురాంతక నామస్మరణం ముక్తిదాయకం అని పార్వతీదేవికి స్వయంగా ఆ పరమశివుడే చెప్పాడు. త్రిపురాంతక లింగాన్ని తత్పురుష లింగం అని కూడా. త్రిపురాసుర సంహారం ఎలా జరిగింది అనే దాని గురించి తెలుసుకుందాం. పూర్వం తారకాసురుడు దేవతలను, ఋషులను బాధిస్తుంటే శివకుమారుడైన కుమారస్వామి తారకాసురుని మెడలోని ప్రాణలింగాన్ని ఛేదించి అతన్ని సంహరించాడు. ఈ యుద్ధంలో అలసిన కుమారస్వామి ఆదిశైలం అనే పేరున్న ఈ పర్వతంపై విహరించడం వలన కుమారగిరి అనే పేరు వచ్చింది. తారకాసురుని 3 కొడుకులైన తారాక్షుడు, విద్యున్మాలి, కమలాక్షుడు వీరినే త్రిపురాసురులు అని అంటారు. తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకోవటానికి ఈ 3 మూర్ఖులు శుక్రాచార్య ఆజ్ఞతో బ్రహ్మ కోసం ఘోర తపస్సు చేశారు. బ్రహ్మ ప్రత్యక్షం కాలేదు.
పంతం పెరిగి ఒంటికాలి మీద నిలిచి తీవ్ర తపస్సు చేస్తే లోకాలు తల్లడిల్లిపోయాయి. బ్రహ్మ ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. ఎవరి చేతిలోనూ చావు కలగకూడదని వరం కోరుకున్నారు. పుట్టినవాడు చావాల్సిందే కనుక ఎలా చావాలనుకున్నారో అది మీరే చెప్పండి అని అడిగాడు బ్రహ్మ. తాము ఆకాశంలో 3 పురాలను కట్టుకొని 1000 ఏళ్లు జీవించిన తర్వాత ఆ 3 పురాలు వరుసగా ఒకే చోట చేరినప్పుడు ఒకే బాణంతో ఆ త్రిపురాలను ఛేదించిన వారి చేతిలోనే తమకు మృత్యువు రావాలని కోరుకున్నారు. సరే అన్నాడు బ్రహ్మ. తారాక్షుడు బంగారంతో, విద్యున్మాలి వెండితో, కమలాక్షుడు ఇనుముతో చేయబడిన పురాలను కట్టుకొని అక్కడ దేవతలను మునులను బాధిస్తూ ఉన్నారు. వారు పరమేశ్వరుణ్ణి ప్రార్థించారు. అప్పుడు ఆయన త్రిపురాసురులను చంపాలంటే అపూర్వమైన రథం, అపూర్వ బాణాలు అవసరమని చెప్పాడు. వీరు శ్రీహరిని ప్రార్థిస్తే ఆయన విశ్వకర్మకు ఆదేశం ఇచ్చి అపూర్వ బాణాలను సృష్టింపచేశాడు. విశ్వకర్మ జగత్తు తత్వంతో రథాన్ని, వేదం తత్వంతో గుర్రాలను, నాగతత్వంతో పగ్గాలను, మేరు శంకర తత్వంతో ధనుస్సును, వాసుకీ తత్వంతో వింటినారిని, సోమ విష్ణు వాయుతత్వాలతో బాణాలను తయారు చేసి ఇచ్చాడు. బ్రహ్మ రథసారథి అయ్యాడు. ఆ దివ్యరథాన్ని చూసి సంతోషించి శివుడు అధిరోహించి త్రిపురాసుర సంహారానికి బయలుదేరాడు. త్రిపురాంతకేశ్వర ఆవిర్భావం ఇంత చేసిన త్రిపురాసుల తపోబలం వలన, మయుడి నిశ్చల తత్వం వలన ఆ దివ్యరథం భూమిలోకి కుంగిపోయింది. గుర్రాలు నిలవలేకపోయాయి. ధనస్సు పనిచేయలేదు. రుద్రుడు విశ్వకర్మను పిలిచి సమర్థమైన రథం నిర్మించలేకపోయినందుకు కోప్పడ్డాడు. ఆయన సిగ్గుతో తలవంచుకుని వెళ్లిపోయాడు. పరమేశ్వరుడు అంతర్ముఖుడైనాడు. పరదేవతను ఆత్మలో ధ్యానించాడు. లీలా వినోదిని బాలా త్రిపుర సుందరిగా ఆమె ఆవిర్భవించింది. శివుని ధనసులో ప్రవేశించింది. అమ్మవారి సహాయంతో రుద్రుడు బాణం ఎక్కుపెట్టాడు. త్రిపురాలన్నీ ఒకే సరళ రేఖలో చేరాయి. రుద్రబాణంతో అవి ఒకేసారి ధ్వంసమైనాయి. దేవతలు, మునులు అందరూ సంతోషించారు. బాలా త్రిపుర సుందరి ధనస్సు నుంచి బయటకు వచ్చింది. శివుడు ఆమె సాయాన్ని అభినందించాడు. ఆమె కృతజ్ఞతతో త్రిపురాసుర సంహారం చేసిన రుద్రుడు ఎక్కడ ఉంటే తాను అక్కడే ఉండి ఆయన్ను సేవిస్తాను అని ఆయన అనుగ్రహాన్ని కోరింది. రుద్రుడు వెంటనే సమాధి స్థితిలోకి వెళ్లాడు. ఆయన పాదాల దగ్గర ఉన్న స్థలం ద్రవించడం ప్రారంభించింది. పెద్ద గుట్ట ఏర్పడి నీరు లోపలి పొరల్లోకి ప్రవేశించింది. ఆ గుంటలోనే ఆయన వైడూర్యలింగంగా ఆవిర్భవించాడు. త్రిపురాంతకేశ్వరుడు ఆవిర్భవించిన ఈ దివ్య ప్రదేశమే కుమారగిరి. తారకాసుర సంహారం చేసిన తర్వాత కుమారస్వామి ఇక్కడే రహస్య ప్రదేశంలో తపస్సు చేస్తున్నాడు. ప్రతి పౌర్ణమి నాడు పార్వతీదేవి, అలాగే ప్రతి అమావాస్య రోజున పరమేశ్వరుడు వచ్చి తమ కుమారుడైన కుమారస్వామిని చూసిపోతూ ఉంటారని శివపురాణం తెలియచేస్తుంది. త్రిపురాంతక క్షేత్రం యొక్క ప్రాంత చరిత్ర మరియు ఆలయ నిర్మాణం గురించి తెలుసుకుందాం. త్రిపురాంతక చరిత్ర 1000-1500 సంవత్సరాల నాటిది. చాళుక్యులు, కాకతీయులు ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేశారు. వారి కాలపు శిల్పం ఈ రోజుకు స్పష్టంగా కనిపిస్తుంది. ప్రాంగణం చుట్టూ ఉన్న పాత గోడలు, శిల్పాలు, దీపస్తంభాలు అన్ని దక్షిణ భారత ప్రాచీన దేవాలయాల శిల్పకళను ప్రతిబింబిస్తాయి. ఆలయం పక్కనే ఉన్న పెద్ద కుంట ఈ క్షేత్ర పవిత్రతను మరింత పెంచుతుంది. ఈ కుంటలో స్నానం చేస్తే పాపాలు తొలగుతాయని నమ్మకం ఉంది. చాలామంది దేవీ ఉపాసకులు, శైవ తపస్వులు ఈ కుంటను తమ సాధన కోసం త్రిపురాంతకేశ్వర స్వామి దర్శనం, బాలా త్రిపుర సుందరి గుహ ఆలయ అనుభూతి, ఇవి రెండు పొందిన భక్తులు ఈ క్షేత్రం యొక్క శక్తి మాటల్లో చెప్పలేనిది అంటారు. పురాణ వైభవం, శక్తి ఉపాసన, శైవ పరంపర ఈ అన్ని కలిపి త్రిపురాంతక క్షేత్రాన్ని ఆంధ్రప్రదేశ్లో అత్యంత శక్తివంతమైన దేవాలయాల్లో ఒకటిగా నిలబెడుతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి పవిత్ర క్షేత్రాల గురించి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.